పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసానికి, కథోలిక విశ్వాసానికి దివ్య సప్రసాదం క్రీస్తు ప్రేమకి గురుతుగా, చిహ్నంగా ఉండిపోతుంది. క్రైస్తవ కథోలిక విశ్వాసములో అత్యంత పరిశుద్ధమైనటువంటిది ఈ క్రీస్తు ప్రభు మన కొరక ఇచ్చినటువంటి తన శరీర రక్తాలైన దివ్య సప్రసాదం. ప్రియులారా, ఈ దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ అనేటువంటివి యేసయ్య ప్రేమకు, మన మీద తనకున్నటి ప్రేమకి తార్కాణం, నిదర్శనం. ప్రియులారా, ఒక పట్టణములో ఒక తండ్రి తన కుమార్తె జీవిస్తూ ఉన్నారు. లేక లేక వయస్సు పైబడిన తర్వాత దొరికినటువంటి, పుట్టినటువంటి కుమార్తె కాబట్టి ఆ తండ్రి ఆ కుమార్తెని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. ఆ కుమార్తె ఎదుగుతున్నటువంటి ప్రాయములోనే తల్లి మరణించింది. ఆ కుమార్తె మీద తండ్రికి ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగింది. తన కంటికి రెప్పలాగా బిడ్డని కాపాడుకుంటున్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత సహజంగానే వివాహం చెయ్యాలి, ఒక ఇంటి బిడ్డను చెయ్యాలి కాబట్టి వివాహం చేశాడు. తన ఇంటికి, అల్లుడి ఇంటికి పంపించాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత కుమార్తెకి అనారోగ్యంగా ఉందని తెలుసుకొని తండ్రి కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, ఆసుపత్రికి వెళ్ళాడు. తాను జీవితంలో అస్సలు వినకూడదనుకునేటువంటి చెడు వార్త విన్నాడు. మీ కుమార్తె కొన్ని దినాలలో మరణించబోతూ ఉంది. ఆమెకి ఒక నయము కానటువంటి గుండె జబ్బు వచ్చింది. ఆమెని ప్రపంచంలో ఇంకెవ్వరూ కూడా బ్రతికించలేరు అని చెప్పారు. తండ్రి తట్టుకోలేకపోయాడు. భయంకరమైన వేదనకు గురి అయ్యాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, వేరే మార్గం ఏమీ లేదా నా బిడ్డను బ్రతికించుకోవటానికి అంటే, ఒక మార్గం ఉందయ్యా అన్నాడు. ఏంటండి ఇది అన్నాడు. ఎవరైనా ఒకరు ఆమె కోసం గుండెను త్యాగం చెయ్యాలి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పిడి ద్వారా మాత్రమే నీ కుమార్తెకి బ్రతికేటువంటి అవకాశం ఉంది. అది తప్ప మరొక అవకాశం లేదు అన్నారు. అది కూడా నీ కుమార్తెకు సరిపడేటువంటి గుండె కావాలి అన్నారు. అది కూడా ఇప్పుడు ఈ అర్జెంటుగా ఎక్కడ దొరుకుతుంది ఆ యొక్క గుండె? నీ కుమార్తె చనిపోవటానికి మరికొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా అసాధ్యమలయ్యా అని చెప్పారు. అయిపోయింది. కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. తండ్రి మాట్లాడమ్మా, నీకేం కాదమ్మా, నీ తండ్రి ఉండగా నీకు ఎటువంటి అపాయము కలగదు అని చెప్పాడు. అని చెప్పి, అమ్మా నేను నీకు కావాల్సిన డబ్బులు సమకూర్చడం కొరకై కొంచెం దూర ప్రాంతం వెళుతున్నాను, కొన్నాళ్ళు నేను కనబడను, కంగారు పడమాకని చెప్పాడు. అయితే అదృష్టవశాత్తు ఆ కుమార్తెకి సరిపడినటువంటి ఒక గుండె దొరికింది. గుండె మార్పిడి చేశారు డాక్టర్లు సక్సెస్ఫుల్గా. ప్రియులారా, ఆమె గుండె మార్పిడి జరిగిన తర్వాత కోలుకుంది, ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఏడి, కొంచెం డబ్బులు సమకూర్చటం కోసమని సమయం పడుతుందన్నాడు. నాన్న కనబడతలేదేంటి, నాన్నను చూడాలని ఉందని పట్టుబట్టింది. ఇంకేముంది, కుమార్తె వినవద్దు అనుకున్నట్టు వార్త కుమార్తెకు తెలిసింది. అమ్మా, నీ తండ్రే తనకు నీ మీద ఉన్న ప్రేమ కారణంగా
తన యొక్క గుండెని నీకోసం ఇచ్చి ఆయన మరణించాడు. మేమెంతగా వారించినా కానీ, డాక్టర్లు ఎంతగా వారించినా కానీ, కుదరదు అన్నా కానీ, నా వయసు ఎలాగా మళ్ళింది, నా కుమార్తె బ్రతికితే చాలు అని తాను తన యొక్క ఆ యొక్క గుండెని, ఆ హార్ట్ని నీకు ఇవ్వమని ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇచ్చి ఆయన నీ కొరకే మరణించాడు అని చెప్పాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇదిగో ఇటువంటిదే బైబిలులో ఒకటి జరుగుతుంది ప్రియులారా. ఏమిటిది అంటే, పాపములో పడిపోయినటువంటి, పాపాంధకారంలో మ్రగ్గుతున్నటువంటి నీవు నేను కూడా పాపములో చనిపోవాలి, సైతానుకు బానిసలు కావాలి, పాపాంధకారంలో మరణించాలి, పాపపు వేతనముగా వచ్చినటువంటి జీతాన్ని, ఆ మరణాన్ని పొందుకోవాలి అనుకున్నప్పుడు యేసయ్య అన్నాడు, లేదు, నా బిడ్డను నేను మరణము పాలు కానివ్వను అని చెప్పి తన యొక్క రక్త మాంసాలని తనకున్నట్టు అమితమైన ప్రేమ కారణంగా మన కొరకై ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రసాదించాడు. దివ్య బలిలో, దివ్య సప్రసాద రూపములో ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈనాడు మనం చదువుకున్నట్టు వాక్యములో ప్రభు ఏమంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగినట్టు ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినడలా వాడు నిరంతరము జీవించును అని పలికి, ఈ లోకము జీవించుటకు, నా బిడ్డలు జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నా భోజనాన్ని ప్రసాదించాడు. వారి యొక్క శారీరకమైన మరణము నుండి వారిని కాపాడాడు. ఎడారిలో ప్రయాణమై వెళుతూ ఉండగా దానిని గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు పిల్లారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనములో, పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైనటువంటి ఆహారమును ప్రసాదించును. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 34వ వచనములో, అయ్యా ఎల్లప్పుడూ మాకు ఆ ఆహారమును వసగుము అని అక్కడ ఉన్నటువంటి వారు పలికితే, అందుకు యేసు అన్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పికొనడని పలికి మన కొరకై జీవాహారముగా ఉండటము కొరకై యేసయ్య తన యొక్క రక్త మాంసాలని ప్రసాదించాడు. అవును ప్రియులారా, ఆ క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమకి, మన మీద ఉన్నట్టు ప్రేమకి గురుతు, చిహ్నం, తార్కాణం ప్రియులారా ఆయనకి రక్త మాంసాలు, ఆయనకి దివ్య సప్రసాదం ప్రియులారా. ప్రతిసారి కూడా మనం ప్రభు యొక్క ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు, ఆ దివ్య బలి పూజల్లో పాల్గొంటున్నప్పుడు ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను పాల్గొంటున్నటువంటి ఈ దివ్య బలి పూజ, నేను ఆరాధిస్తున్నటువంటి ఈ దివ్య సప్రసాదం, నేను స్వీకరిస్తున్నటువంటి ఈ ప్రభు యొక్క శరీర రక్తాలు కూడా ఆయనకి నా మీద ఉన్నటువంటి ప్రేమకు గుర్తు అని, ఆయన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభు ఇదే మాట మనకి సెలవిస్తూ ఉన్నారు. ఏమని అంటున్నాడు? నేను మిమ్ము ప్రేమించున్నట్లునే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుడు, ఇదియే నా ఆజ్ఞని పలికి, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు మరొకడు ఉండడు అని పలుకుతున్నాడు. యేసయ్య ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. ఆ ప్రేమకు గురుతే, ఆ ప్రేమకు చిహ్నమే ఇదిగో ఈ దివ్య సప్రసాదం ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయములో నేను మంచి కాపరినని పలికినటువంటి యేసు భగవానుడు 11వ వచనములో ఈ విధంగా అంటున్నాడు, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను ధారపోయినని పలికి 14-15 వచనాలలో ఈ విధంగా సెలవిస్తున్నాడు పిల్లారా. నేను మంచి కాపరినని మరొకసారి పలికి, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును, నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను అని పలికాడు. ఇక్కడ ప్రాణము, మనిషి ప్రాణము దేనిలో ఉంటుంది? శరీరములో, రక్తములో ఉంటుంది పిల్లారా. యేసయ్య మన కొరకే తన ప్రాణాన్ని ఏ విధంగా ఇచ్చాడు? దివ్య సప్రసాదములో తన శరీర రక్తాలను మనకి ఇవ్వడము ద్వారా.
ముందుగా చెప్పినట్లుగా ప్రతి సందర్భంలో కూడా ఒకవేళ దివ్య సప్రసాద ఆరాధనలో మనం పాల్గొంటున్నప్పుడు కానీ, లేకపోతే దివ్య బలి పూజలో మనం పాల్గొంటున్నప్పుడు కానీ, దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు కానీ ఆ ప్రభు యొక్క ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దివ్య సప్రసాదానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే వియాటికుం ప్రియులారా. లతీను భాషలో వియాటికుం అంటే దారిలో ప్రయాణములో ఆహారం, దారి ప్రయాణానికి భోజనము, ఆహారము, శక్తినిచ్చేటువంటిది అనేటువంటి ఒక అర్థం ఉంది. ఈ లోకములో, ఇహలోకములో మనం ప్రయాణం చేస్తుండగా, ఈ లోకంలో మనం జీవించటానికి, మనం బ్రతకటానికి, ఆత్మీయంగా మనం దేవునికి చెంది ఉండటానికి యేసయ్య మనకిచ్చినటువంటిదే ఈ దివ్య సప్రసాదం. ఆ యేసయ్య ప్రేమను మరవకుండా, ఆ యేసయ్య త్యాగాన్ని, ఆ యొక్క విలువను మనం విడవకుండా ఆ దివ్య సప్రసాదాన్ని అనుదినము ప్రతిదినము కూడా మనం పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, యేసు ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపించటానికి కలిగినటువంటి 3 కారణాలని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకోవాలి. ఒకటి, మన ఆత్మలకు భోజనమై ఉండటం కొరకై. రెండవది, తన మరణాన్ని మన జ్ఞాపకం చేసుకోవటం కొరకై. మూడవది, మనతో ఎల్లప్పుడూ నివాసం ఉండటం కొరకై. ఈ 3 కారణాల చేత యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడని మనకి సత్యోపదేశ సంక్షేపం బోధిస్తుంది ప్రిలారా. ఈ 3టిని కూడా ఒకసారి ధ్యానం చేయండి. మొదటిగా ఏమిటి ప్రిలారా? దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు దేని కొరకై స్థాపించాడట? తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం కోసం, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవటం కోసం ప్రిలారా. రెండవది, మనతో ఎల్లప్పుడూ నివాసం ఉండటం కొరకై. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రిలారా. ఇక చివరిగా అతి ముఖ్యమైనటువంటిది, ఎందుకు యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు అంటే మన ఆత్మలకి భోజనమై ఉండటం కొరకై. ఈ లోకములో శారీరకంగా మనం జీవించాలి అంటే మనకు శారీరకమైన భోజనం అవసరం. కానీ మనకు ఆత్మీయ భోజనముగా ఉండటానికి యేసు ప్రభు ఏదో ఒకటి సమర్పించి ఉండొచ్చండి, ఏదో ఒకటి ప్రసాదించి ఉండొచ్చండి. కానీ తన ప్రేమను జ్ఞాపకం ఉంచుకోవటం కొరకై, మన ఆత్మీయ భోజనముగా ఉండటం కొరకై యేసయ్య తన యొక్క శరీర రక్తాలని మన ఆత్మీయ ఆహారముగా ప్రసాదించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఆయన ప్రేమను జ్ఞాపకం ఉంచుకుందాం. దివ్య సప్రసాదం ప్రియులారా మన ఆత్మీయ ఆహారముగా ఉండటం కొరకై, తన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవటం కొరకై ఇచ్చాడు. ఇక నుండి ప్రతిసారి కూడా దివ్య సప్రసాదంలో స్వీకరించినప్పుడు, దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాద ఆరాధనని మనము పాల్గొన్నప్పుడు ప్రియులారా తన యొక్క ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఆ యేసయ్యకి ప్రేమను చూపించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప, ధన్యత, దీవెన మనందరికి ప్రసాదించమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా యేసురాజా, నీకు మా మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమకు గురుతుగా నీ శరీరాన్ని, రక్తాన్ని మాకు భోజనముగా, ఆత్మీయ ఆహారముగా ప్రసాదించావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. నీ ప్రేమను ప్రభువా మేము మరువలేమయ్యా. నీ ప్రేమకు మేము ఏమిచ్చి రుణము తీర్చుకోగలము తండ్రి. ఒకటి నీ చెంతకు రావాలి. అదే ప్రేమతో నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ దివ్య సప్రసాదాన్ని ఆరాధించాలి. ఆ యొక్క ఆరాధన ద్వారా నీకు స్తుతి, మహిమ సమర్పించుకోవాలి. ఓ ప్రేమామయుడినట్టు యేసయ్య, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీకే స్తుతి, మహిమ, ఆరాధన, గౌరవము, ప్రాభం ఎల్లవెళ్ళలా చెల్లును కాక. తండ్రి, ప్రతిసారి మీరు మాలోనికి ప్రేమతో వేంచేసి వస్తున్నందులకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ కనికర సంపన్నుడా, నీ దివ్య సప్రసాదాన్ని మేము ప్రేమతో పొందుకోవడానికి, నీ దివ్య సప్రసాదాన్ని మేము ప్రేమతో ఆ దరి చేరడానికి, నిన్ను ఆరాధించటానికి మాకు కనువిప్పు కలిగించండి. మాలో ప్రేమను రగిలించండి తండ్రి, నీ సన్నిధికి రావడానికి, నీ కృపను పొందుకోవడానికి. ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా,
నీ ఆత్మీయ వర్షాన్ని మా మీద కుమ్మరింపచేసి నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా పరిపూర్ణమైన భక్తి విశ్వాసముతో స్వీకరించటానికి, తద్వారా దివ్య సప్రసాదము ద్వారా వచ్చేటువంటి స్వస్థతలని, అద్భుతాలని, ఆశీర్వాదాలను పొందుకోవడానికి మమ్మల్ని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానం ప్రసాదించమని, నీ ఆత్మీయ వరములతో నింపమని, మా కొరకై ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి వారికి, మెసేజ్లు ఉంచుతున్నటువంటి వారందరిని కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.